హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అన్షు బ్లాగ్స్ అట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. అలానే ఇవాల్టి రెసిపీ వచ్చేసి బొబ్బర్లతో అంటే అలసందల పులుసండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. ఈ కర్రీ మనకి రాగి సంగట్లకి కానీ, చపాతీలకి కానీ, రైస్‌లకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ ఏంటి అనేదైతే చూసేద్దాం. దానికన్నా ముందు మీరైతే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్‌ని హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులను అయితే యాడ్ చేసుకుందాం. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్‌ని ఫ్రై అవ్వనిద్దాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ పైకి వచ్చే వరకు వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి అయితే మనము ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్లను అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కారం అయితే వేస్తున్నాను. ధనియా పౌడర్ కొద్దిగా, కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్, కారం అవన్నీ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిద్దాం. 3 విజిల్స్ అయితే వచ్చాయండి. ఇప్పుడైతే ఒకసారి కుక్కర్ మూత అయితే తీసి చూద్దాము. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. చాలా సింపుల్గా, టేస్టీగా అయితే ఉంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఈ కర్రీ అనేది అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఇదైతే చపాతీలకు కానీ, రాగి సంగట్లకి కానీ, రైస్‌లకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.